హలో గాయస్, ఒక్క రోజులో 3 పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ధర్మస్థల, కుకే సుబ్రహ్మణ్యం కంప్లీట్ అయిపోయింది. మూడవది శృంగేరి బయలుదేరాలన్నమాట. ఇంకా ఇప్పుడే కుకే సుబ్రహ్మణ్యం పూర్తి చేసుకొని బస్ స్టాండ్కి చేరాను. ఇప్పుడు సమయం 10:25 నిమిషాలు. అంటే నేను అనుకున్న దానికంటే చాలా త్వరగా 2 క్షేత్రాలు పూర్తి చేయగలిగాను. ఇంకా మిగిలింది ఒకటే కదా అనే ఆనందంలో డైరెక్ట్గా శృంగేరి బస్సు దొరికితే చూసి విండో సీట్ తీసుకొని హ్యాపీగా పడుకొని శృంగేరి వెళ్దాం అనుకున్నా. కానీ నా ఆశలు మొత్తం గల్లంతయ్యాయి. శృంగేరి వెళ్ళడానికి నానా పాటలు పడాల్సి వచ్చింది. ఆ బాధలో తెలియాలంటే మాత్రం కొంచెం ఆగాల్సిందే. ఈ శృంగేరి అనే క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో చిక్కమంగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇంకా ఈ క్షేత్రానికి రావాలంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా రావడం చాలా బెటరు. అంతేగాని నాలాగా ఈ ధర్మస్థలి, కుకే సుబ్రహ్మణ్యం చూసి ఇటు నుంచి వెళ్దాంలే అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే డైరెక్ట్ బస్ ఫెసిలిటీ మాత్రం లేదు. 2 స్టెప్పులుగా వెళ్ళాల్సి వస్తుంది. అది ఈ ఇమేజ్లో చూపిస్తున్నటువంటి కర్కాల అనే బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి శృంగేరి వెళ్ళాలి. ఇదే ఆ కర్కాల బస్ స్టాండు. అయితే ఇది ఎట్లాగంటే డైరెక్ట్ మీరు కుకే సుబ్రహ్మణ్యం నుంచి డైరెక్ట్ ఉడిపి బస్సులు ఎక్కాలి. అవి ఈ రూట్లో అంటే ఈ కర్కాల నుంచి వెళ్తాయి. లేదు ధర్మస్థలి నుంచి అయినా సరే ఉడిపి బస్సులు ఎక్కితే ఈ కర్కాల బస్ స్టాండ్కి వస్తారు. అయితే ఈ బస్ స్టాండ్ నుంచి కూడా మీకు డైరెక్ట్ బస్సులు ఉండవు. ఇక్కడ ప్రైవేట్ బస్సులు వస్తాయి, కానీ ఆ ప్రైవేట్ బస్సులు మనకి శృంగేరి వెళ్ళవు. శృంగేరి అనేది ఈ లైన్లో ప్రైవేట్ బస్సులు మాత్రమే ఉంది, గవర్నమెంట్ బస్సులు లేవు. అక్కడి నుంచి ఇదిగో ఈ ప్రైవేట్ బస్ స్టాండ్కి రావాలి. కర్కాల బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని కానీ లేదా లోకల్ బస్సు పట్టుకొని ఈ ప్రైవేట్ బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ శృంగేరి బస్సులు ఉంటాయి. అవి కూడా ప్రైవేట్. ఇవి గవర్నమెంట్ బస్సులు ఈ లైన్లో లేవు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, వర్షం పడతా ఉంది. ఇక్కడ ఈ వర్షం పడటానికి ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది. ఒకప్పుడు ఈ శృంగేరి అనేది అంగరాజ్యంలో ఉంది. దీన్ని పరిపాలిస్తున్న రాజు మాపాదుడు. ఆ టైంలో ఇక్కడ క్షామం విలయతాండవం చేస్తున్నప్పుడు ఋష్యశృంగుడు అనే ముని ఇక్కడ అడుగుపెట్టి ఆ క్షామాన్ని దూరం చేసి ఈ ప్రాంతాన్ని నిత్యం వర్షాలతో సస్యశ్యామలంగా ఉండేలాగా చేశాడు. అందువలన ఇది ఎప్పుడు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ శృంగేరి బస్సు ఎక్కినప్పటి నుంచి శృంగేరి వెళ్ళేదాకా లైట్గా వర్షం పడుతూనే ఉంది. శృంగేరి వెళ్ళడానికి మనం పడిన పాటలు ఏంటంటే, మామూలుగా అయితే కుకే సుబ్రహ్మణ్యం నుంచి ఉడిపి బస్సు ఎక్కి కర్కాలలో దిగాలి. మనం డైరెక్ట్ బస్సులు ఉంటాయేమో డైరెక్ట్ బస్సుల గురించి అడిగాము. వాళ్ళేమో లేవు అన్నారు. ఇట్లా నుంచున్నారు చూసారు జనాలు, అదే పొజిషన్ అనమాట. నేనేంది కుకే సుబ్రహ్మణ్యం నుంచి ధర్మస్థలి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయేమో ట్రై చేస్తే అక్కడి నుంచి కూడా ఉండవంట. కర్కాల వచ్చి వెళ్ళాలని చెప్పారు. ఇంకా అక్కడ బస్సు ఎక్కితే ఉడిపి బస్సు, ఇక కర్కాల వచ్చిన దాకా బై స్టాండ్ అంటే నుంచోనే వచ్చాను నేను. ఇంకా చూడండి నా అవస్థలో ఘాట్ రోడ్లో. ఇప్పుడే శృంగేరి బస్ స్టాండ్లో దిగాను. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మీకు బెంగళూరు డైరెక్ట్ బస్సులు చాలా కంఫర్టబుల్గా దొరుకుతాయి. ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు శృంగేరి రావాలనుకుంటే మాత్రం బెంగళూరు నుంచి రావటం చాలా ఉత్తమం. లేదు ఉడిపి వచ్చి ఉడిపి అక్కడ కృష్ణుడిని దర్శించుకొని అక్కడి నుంచి అని ఇక్కడికి రావచ్చు. లేదు మంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే మంగళూరు నుంచి కూడా మీకు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. అంతేగాని ఈ ధర్మస్థలి, కుకే సుబ్రహ్మణ్యం నుంచి వద్దామనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మీకు లెఫ్ట్ టర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి డెడ్ ఎండ్కి రాగానే రైట్ టర్న్ తీసుకోండి. డైరెక్ట్గా గుడికి మీరు వెళ్ళిపోతారు. లేదు మీరు ఎవరిని అడిగినా మీకు చాలా ఈజీగా చెప్తారు. మీకు బస్ స్టాండ్ నుంచి ఎంత జస్ట్ 500 మీటర్ నుంచి 600 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ శృంగేరి గురించి కొంచెం మనం తెలుసుకుందాము. శృంగేరి అనేది శారదాపీఠం. అందరూ ఇది శక్తిపీఠం అనుకుంటారు. శక్తిపీఠం కాదు, శారదాపీఠం. అయితే ఈ శృంగేరి అనేది మొట్టమొదటి పీఠం అన్నమాట. శారదాపీఠం మొట్టమొదటి పీఠం, దేశంలోనే మొట్టమొదటి పీఠం. ఆ దేశంలోనే ఇక్కడే ఎందుకు మొట్టమొదటి పీఠం పెట్టారంటే దానికి ఒక కథనం ఉంది. శంకరాచార్యులు గారు ధర్మ ప్రచారం కోసం దేశాన్ని జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించినప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూసి ఆగిపోయాడు. అదేంటంటే ఒక మండూకం అంటే ఒక కప్ప ప్రసవిస్తున్న సమయంలో ఒక పాము పడగ విప్పి ఆ మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయన కంటికి కనిపించింది. పరస్పరం విరోధం కలిగిన ఈ రెండు జీవుల మధ్య
అసలు ఇటువంటి స్నేహభావాన్ని చూసి శంకరాచార్యుల మనసులో ఒక విచిత్రమైన అనుభూతి కలిగిందనమాట. ఈ ఇంత మైత్రీభావం మూర్తీభవించి ఉన్న ఇటువంటి ప్రదేశానికి చాలా పవిత్రమైనది అని ఆయన భావించి, అంతేకాక ఇక్కడ ఇంకో సంఘటన కూడా జరిగింది. అదేంటంటే మాండవమిత్రుడు భార్య అయిన ఉదయభారతి సరస్వతీమూర్తిగా రూపాంతరం చెందిందనమాట. అంటే మారిపోయింది. ఈ 2 సంఘటనలు చూశాక ఇక్కడే మొదటి పీఠం లేదా మఠం నిర్మించాలని తలచి ఇక్కడ స్థాపించారనమాట. ఇది మొట్టమొదటగా ఇక్కడ ఈ పీఠాన్ని స్థాపించడానికి గల కారణాలు. అయితే శృంగేరి అనగానే మనం గూగుల్ చేసినా సరే ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం ఒక్కటే దర్శనమిస్తుంది. అయితే ఇది నిజమైన అమ్మవారి ఆలయం కాదు, అది ఒక జీవ సమాధి. షాక్ అయ్యారా? కానీ అదే నిజం. అది జీవ సమాధి అయినప్పటికీ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉన్న శిల్ప సంపద, ఆ శిల్పాలను చెక్కిన చాతుర్యం వర్ణనాతీతం. ఎందుకంటే ఆలయాన్ని చెక్కింది అమరశిల్పి జక్కన్న కాబట్టి. 14వ శతాబ్దంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయం అనేది ఇక్కడ లేదు. అక్కడ ఒక భూగృహం ఉండేది. మీకు ముందు చెప్పినట్టు శృంగేరి అనేది ఒక పీఠం కాబట్టి ఆ పీఠానికి అధిపతులు ఉంటారు. అట్లాంటి అధిపతుల్లో 10వ అధిపతి అయినటువంటి విద్యాశంకర తీర్థస్వామి కొన్నాళ్ళు పీఠాధిపత్యం చేశాక ఆయన స్వయంగా ఆ భూగృహంలోకి వెళ్ళి జీవ సమాధి కావాలని నిశ్చయించుకొని అక్కడ వారికి చెప్పి, నేను సమాధి అయిన 12 సంవత్సరాల దాకా ఆ సమాధిని తెరవకుండా ఉంటే ఇక్కడ ఒక మూర్తి ఉద్భవిస్తుంది అని చెప్పి ఆ మూర్తి యొక్క నమూనాను కూడా ముందుగానే తయారు చేయించి వాళ్ళకి ఇచ్చాడనమాట. ఇచ్చి ఆయన జీవ సమాధి అయ్యేటప్పుడు నేను సమాధిలో లంబికాయోగంలో ఉంటాను, 12 సంవత్సరాలు ఈ సమాధిని తెరవద్దు అని చెప్పేసి ఆయన జీవ సమాధి అయిపోయారు. కానీ వారి శిష్యుల్లో కొంతమంది అత్యుత్సాహంతో 3 సంవత్సరాలకి ఆ సమాధిని తెరవటం వలన అక్కడ మనకి ఆ మూర్తి ఉద్భవించకపోవటంతో ఇక అక్కడ ఉన్న పీఠాధిపతులే ఒక శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ ఆలయం లోపల 12 స్తంభాలు ఉంటాయి. ఆ 12 స్తంభాలు 12 రాసులకు సూచిగా ఏర్పాటు చేయడం జరిగింది. మన పంచాంగం ప్రకారం ఏ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడో ఆ రాశి మీద, అంటే ఆ రాశికి సంబంధించిన స్తంభం మీద సూర్యకాంతి పడేలాగా ఆర్కిటెక్చర్ అనేది ఆ రోజుల్లోనే ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం అనమాట. అంత అద్భుతమైన దేవాలయం ఈ శృంగేరి దేవాలయం. అటువంటి దేవాలయంలోకి ఇప్పుడే ప్రవేశించబోతున్నాను. అయితే లోపల కెమెరా ఎలో లేకపోవటం వలన అది చూపించటం అంటే కుదరదు. ఆ స్తంభాలు కానీ అవన్నీ మీకు ఆల్రెడీ ఇమేజెస్లో చూపించాను. ఇక్కడ మీకు డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మగవాళ్ళు అయితే పంచె కట్టుకోవాలి, తెల్ల పంచె, పైన షర్ట్ ఉండకూడదు. ఇక్కడ ఉన్న కోనేరు చీకటి అయిపోవటం వలన అది మనకి సరిగ్గా కెమెరా కనపట్ల. కోనేరు అంటే అదే చెప్పాను కదా, నది అన్నమాట. ఇది తుంగభద్ర నది. ఇది ఆలయ స్థల పురాణం అన్నమాట. ఇప్పుడు దాకా నేను మీకు ఏం చెప్పానో ఆ చరిత్ర అంతా ఇక్కడ క్లుప్తంగా వాళ్ళు రాయటం జరిగింది. అలాగే ఇది దేవస్థానం చూస్తున్నారు కదా, ఈ ఆర్కిటెక్చరు శ్రీచక్ర రూపంలో నిర్మించడం జరిగిందనమాట. ఈ కోనేరులో చేపలు అనేది బాగా ఫేమస్. చేపలకి మేత కూడా వేస్తారు. ఇది డే టైం అయితే మీకు బాగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇది నైట్ టైం అయిపోవటం, నేను రీచ్ అవ్వటం వలన నేను చూపించడం కుదరట్లేదు. ఇక్కడ మీరు ఈ శిల్ప సంపదని కొంచెం క్లోజ్లో చూడవచ్చు. అంటే అంత క్లారిటీగా రాలేదు లైటింగ్ లేకపోవటం వలన. మనం ఏదైనా ఫ్లాష్ లైట్ వేసి తీద్దామంటే మళ్ళీ ఎవరన్నా ఏమన్నా వచ్చి అంటారేమో అని తీయటం కుదరలేదనమాట. సాధ్యమైనంతవరకు తీశాను, చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రసాదం కౌంటరు. అక్కడ మనకి శారదాపీఠం యొక్క అమ్మవారి ప్రసాదం మనకి ఇస్తారు. ఇదేమో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగి ఆ పీఠాధిపతులు ఉపన్యాసాలు ఇచ్చే ప్రదేశం అన్నమాట ఇది. ఇంకొకసారి గాలిగోపురాన్ని, అంటే దేవస్థాన గాలిగోపురాన్ని చూడండి, నైట్ వ్యూలో ఎంత బాగుందో. ఇది ఈ శృంగేరి యొక్క మహత్యం, అలాగే చరిత్ర. ఈ ఆలయం ఎదురుగా గణేష్ హోటల్ అనేది ఒకటి ఉంది. ఆ హోటల్లో
టిఫిన్ బాగుంది, ఎవరన్నా వస్తే ట్రై చేయండి. ఇక్కడ గోబీ మంచూరియా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గోబీ మంచూరియా తినేసి వెళ్తున్నారు, ఫ్యామిలీస్గా కూడా వచ్చేసి. అంత ఫేమస్ అన్నమాట ఇది. ఒకసారి కుదిరితే ట్రై చేయండి. నేను ఆనియన్ దోశ చెప్పడం జరిగింది, చూడండి. ఆనియన్ దోశ అడిగితే ఊతప్పం ఇచ్చారు. అంటే కర్ణాటకలో ఆనియన్ దోశ అంటే ఊతప్పమేమో. ఇక్కడ మీకు హోటల్స్ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. హోటల్స్ కానీ సత్రాలు కానీ అన్నీ ఉంటాయి. ఇది దేవస్థానానికి సంబంధించింది అనమాట. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంక ఇదండి ఒక రోజులో 3 క్షేత్రాల యాత్ర. మీరు నాలాగా హరీబరీగా కాకుండా కొంచెం టైం కేటాయించి ప్రశాంతంగా అన్ని దేవస్థానాలు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.